శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ హర 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 మహాదేవ శివ 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 సదా శివ. స్వామి వారిని అలా తీసుకొని వచ్చి ఆ మందిరం దగ్గర చిన్న మందిరం ఉన్నది, ఆ లైట్లు వెలిగించేటువంటి వెలుగుతున్న స్తంభం దగ్గర ఆ స్వామి వారికి జ్వాలను తోరణాన్ని చూపించి స్వామి వారిని అక్కడికి తీసుకొని వచ్చి అమ్మవారిని స్వామి వారిని చక్కగా ఒకరికొకరు చూసుకునేటట్లుగా చేసి అమ్మవారు ఆనందిస్తూ ఉండగా వేద నాదాలు మార్పుడవుతూ ఉంటే పార్వతీ పరమేశ్వరుడు యొక్క దివ్యమైనటువంటి తేజస్సును ఆ స్వామి ఏ శంకర ఓ అమ్మ మమ్మల్ని అందరినీ కాపాడు, నీకు నమస్కారం, పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం అని అందరూ కూడా మంత్రాలు చదువుతూ ఉన్నారు. మనం కూడా ఓం నమ శివాయ 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 ఓం నమ శివాయ. వేలాది మంది భక్తుల యొక్క సంవత్సరాలు పైన డ్రోన్లు గిరగిర తిరుగుతూ మనందరినీ చూపిస్తూ ఉన్నారు. స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆ దివ్య లీలను వినండి, స్వామివారిని కళ్ళారా సందర్శించండి. ఈ పుణ్యమైనటువంటి పర్వతానికి రావడమే పుణ్యం, శివనామాన్ని వినడమే పుణ్యం. అది జ్యోతులు వెలిగించేటువంటి సమయం సమీపిస్తోంది. ఏ దివ్య సందర్శన మహాభాగ్యం వల్ల మనం అందరం ధరిస్తామో, ఏ దివ్యమైనటువంటి నామం వినడం వల్ల మన జన్మల పావనమవుతాయో ఇక్కడ రక్షణ పనులందరూ వెంకటేశ్వర స్వామి లాగా కనబడుతున్నారు. అదే మన గుర్తులు ఇచ్చాం బయట అక్కడ అదే ప్లేస్ అదే ప్లేస్ ఇది ముందు పక్క టెంపుల్ ఎలాగుంది. అదేనా మగా మనం ముందుకెళ్ళి నడిచి వెళ్ళే ప్లేస్ ఇది. అలా టెంపుల్ అది మొత్తం మొత్తం అంతా వెళ్ళారు ఆ శివ చేసేవరకే.
ఇగో అది అక్కడ ఉంది గుడి, అక్కడ ఉంది ఆ శంబర్ ఉంది గుడి. ఇవన్నీ కాటేజీలు, ఇవన్నీ లాడ్జీలు, అదే సత్రాలు. ఖాళీ ఉన్నది ఈరోజు అసలు. వీళ్ళు 2 రోజుల ముందే వచ్చారు. సోమవారం వచ్చారు. అదిగో మన ఇంటి మనం బయటకు వెళ్ళిపోయే రోడ్డు, అక్కడి నుంచి బయటకు వచ్చే రోడ్డు ఇది. ఇటు సైడ్ వచ్చాం ఇలాగా, అక్కడ గుడి అది. బయటకు వచ్చేసి ఇలా నడుచుకుంటూ వచ్చాం. ఇవన్నీ టెంట్లు వేయరు. చూడలేదు మనం, దానికి ఉంటానే చూసుకున్నాం. ఎక్కడికి